వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ వీడియోస్లో గ్రాఫ్ డెఫినిషన్ అండ్ టర్మినాలజీ రిలేటెడ్ టు ద గ్రాఫ్ని డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతూ. సో ఫస్ట్ అసలు గ్రాఫ్ డెఫినిషన్ చూద్దాం. గ్రాఫ్ ఇస్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఈ డేటా స్ట్రక్చర్లో ఎలిమెంట్స్ హైరారికల్ ఫామ్లో స్టోర్ అవుతాయి. అంటే లెవెల్ బై లెవెల్ స్టోర్ అవుతాయి. లైక్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లాగా ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్కి ఒక సక్సెసరు ఒక ప్రిడిసెసరు ఉండదన్నమాట. సో వన్ బై వన్ లీనియర్గా స్టోర్ అవ్వవు. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఎలిమెంట్స్ లెవెల్ బై లెవెల్ స్టోర్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూసారు ఈ గ్రాఫ్ ఏబి ఒక లెవెల్లో ఉన్నాయి, సిడి ఇంకొక లెవెల్లో ఉన్నాయి. అదే లీనియర్ అంటే ఏంటి? ఏబిసిడి ఇలా అన్ని పక్క పక్కనే ఉంటాయి. సో గ్రాఫ్ ఇస్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ in which the elements of the graph stores in the form of the vertices and edges. So graph లో డేటా ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్టిసెస్ అండ్ ఆ వర్టిసెస్ని కనెక్ట్ చేసే ఎడ్జెస్ ఉంటాయి. సో గ్రాఫ్ అంటే ఏంటి? గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ and the data elements in the graph stores in the form of the vertices and edges connects those vertices. సో డేటా ఎలిమెంట్స్ ఏ బి సి డి ఈ అని డేటా ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అయింది? గ్రాఫ్లో వర్టిసెస్ లాగా స్టోర్ అయింది. ఆ వర్టిసెస్ని ఏం కనెక్ట్ చేస్తాయి? ఒక వర్టెక్స్ ఇంకో వర్టెక్స్తో ఎడ్జెస్ని కనెక్ట్ చేస్తాయి. సో గ్రాఫ్ ఈజ్ అ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ విచ్ కంటైన్స్ ద వర్టిసెస్ అండ్ edges. So data elements in the graph stores in the form of the vertices. Okay, generally a graph G is represented by set of V comma E. సో మనం ఏదైనా ఒక గ్రాఫ్ G అనుకుంటే అది ఎలా రిప్రజెంట్ చేస్తారు? సెట్ ఆఫ్ V comma E. సో హియర్ V అంటే ఏంటి? వర్టిసెస్ సెట్. E అంటే ఎడ్జెస్ సెట్. సో ఇది ఎగ్జాంపుల్ గ్రాఫ్. సో ఇందులో డేటా ఎలిమెంట్స్ ఏబిసిడి ఎలా స్టోర్ అయినాయి? వర్టిసెస్ లాగా స్టోర్ అయింది. సింగిల్ అయితే వర్టెక్స్ అంటారు, ఎక్కువ అయితే వర్టిసెస్ అంటారు. సో వర్టెక్సెస్ లాగా స్టోర్ అయింది. సో ఒక వర్టెక్స్ని ఇంకొక వర్టెక్స్ని ఏం కలుపుతుంది? ఎడ్జ్ని కలుపుతుంది. సో హియర్ ఈ గ్రాఫ్లో జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ వి కామా ఈ, వేర్ వి ఏంటి? ఇక్కడ వర్టెక్సెస్ ఏమేమి ఉన్నాయి? ఏ బి సి డి ఈ. అలాగే ఎడ్జెస్ ఏమున్నాయి? ఎడ్జెస్ అంటే ఏంటి? టూ వర్టెక్స్ని కలిపే లైన్. సో ఏబి ఎడ్జ్ అంటే ఏబి, ఏసి, ఏడి, బిఏ, బిడి, బిఈ అండ్ దెన్ సిఏ, సిడి and then DA, DE, DB and then EB, ED. సో ఇవన్నీ సెట్ ఆఫ్ ఎడ్జెస్. సో ఈ గ్రాఫ్కి ఉండే సెట్ ఆఫ్ వర్టెక్స్ అండ్ సెట్ ఆఫ్ ఎడ్జెస్. ఇప్పుడు మన గ్రాఫ్ టర్మినాలజీ చూద్దాం. ఫస్ట్ ఏంటి? నోడ్ అంటే ఏంటంటే నోడ్ ఆర్ వర్టెక్స్ ఏదైనా ఒకటే. సో నోడ్ ఆర్ వర్టెక్స్ ఏంటి? ఇండివిజువల్ డేటా ఎలిమెంట్ ఆఫ్ ద గ్రాఫ్. సో గ్రాఫ్లో ఒక ఇండివిజువల్ డేటా ఎలిమెంట్ని నోడ్ ఆర్ వర్టెక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ గ్రాఫ్లో ఏ ఒక ఇండివిజువల్ డేటా ఎలిమెంట్. సో ఏ ఈజ్ ఎ నోడ్ ఆర్ వర్టెక్స్, బి ఈజ్ ఎ నోడ్ ఆర్ వర్టెక్స్. అలా ఇండివిజువల్ డేటా ఎలిమెంట్ ఆఫ్ ఎ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ నోడ్ ఆర్ వర్టెక్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఎడ్జ్, కనెక్టింగ్ లింక్ బిట్వీన్ టూ వర్టిసెస్ ఆర్ కాల్డ్ ఎడ్జ్. సో దీన్ని ఎడ్జ్నే ఆర్క్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనేవి ఏంటి? టూ వర్టిసెస్. ఆ టూ వర్టిసెస్ మధ్యలో ఉండే కనెక్షన్ లింక్ని మనము ఎడ్జ్ ఆర్ ఆర్క్ అని అంటాం. నెక్స్ట్ అన్డైరెక్టెడ్ ఎడ్జ్. అన్డైరెక్టెడ్ ఎడ్జ్ అంటే ఏంటంటే బై డైరెక్షనల్ ఎడ్జ్. అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఈ ఎడ్జ్ తీసుకుని ఏబికి మధ్యలో ఉన్న ఎడ్జ్, ఈ ఎడ్జ్ ఏ నుంచి బీకి ఉందా, బి నుంచి ఏకి ఉందా మనకు తెలియదు. ఎందుకు? ఇటు ఎటు పాయింట్ చేయట్లేదు. ఏ నుంచి బీకి అని పాయింట్ చేయట్లేదు, బి నుంచి ఏకి అని పాయింట్ చేయట్లేదు. అంటే దీనికి బై డైరెక్షన్స్ ఉంటాయి. ఏ టు బి ఉంటుంది, బి టు ఏ కూడా ఉంటుంది. అంటే బై డైరెక్షనల్ ఉండే ఎడ్జ్ని అన్డైరెక్టెడ్ ఎడ్జ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్
ఏ టు బి. ఎటు కూడా డైరెక్షన్ని పాయింట్ చేయరు. నెక్స్ట్ డైరెక్టెడ్ ఎడ్జ్, యూని డైరెక్షనల్ ఎడ్జ్. ఒకవైపు మాత్రమే డైరెక్షన్ ఉండే ఎడ్జ్ని యూని డైరెక్షనల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక వర్టెక్స్, బి ఒక వర్టెక్స్ అనుకోండి. సో ఏ టు బి ఈ డైరెక్షన్ ఎలా ఉంది, ఏ నుంచి బికి ఓన్లీ వన్ సింగిల్ డైరెక్షన్ ఉంది, అందుకని దీన్ని డైరెక్టెడ్ ఎడ్జ్ అంటారు. సో బై డైరెక్షనల్ అయితే అన్డైరెక్టెడ్ ఎడ్జ్, ఓన్లీ వన్ సింగిల్ డైరెక్షన్ ఉంటే డైరెక్టెడ్ ఎడ్జ్. ఓకే, ఓర్ లేకపోతే ఇలా ఏ టు బి, ఏ బి టూ వర్సెస్ ఉన్నాయి, బి నుంచి ఏ. సో డైరెక్షన్ చూపిస్తుంది, వన్ సింగిల్ డైరెక్షన్ ఐదర్ ఫ్రమ్ ఏ టు బి ఆర్ ఫ్రమ్ బి టు ఏ. సో అందుకని యూని డైరెక్టెడ్ ఎడ్జ్ని డైరెక్టెడ్ ఎడ్జ్ అంటారు. సో ఇది ఏ నుంచి బికి డైరెక్ట్ అయింది, ఇది బి నుంచి ఏకి డైరెక్ట్ అయింది. నెక్స్ట్ వెయిటెడ్ ఎడ్జ్, ఎడ్జ్ విత్ వాల్యూ ఆర్ కాస్ట్ ఆన్ ఇట్. సో ఇప్పుడు ఏదైనా ఒక ఎడ్జ్ మీద లైక్ దిస్ ఏ బి మీద, వెదర్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ ఆర్ అన్డైరెక్టెడ్, ఏదైనా సరే ఏ ఎడ్జ్ మీదైనా దాని మీద కాస్ట్ కానీ వాల్యూ కానీ ఉందనుకోండి, దాన్ని వెయిటెడ్ ఎడ్జ్ అంటారు. సో ఈ ఎడ్జ్ యొక్క వెయిట్ ఆర్ కాస్ట్ ఎంత అంటే 5. ఓకే, నెక్స్ట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఓన్లీ అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ మాత్రమే యూజ్ అయ్యి ఫామ్ అయ్యే గ్రాఫ్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటారు. అంటే ఏ గ్రాఫ్ కంటైన్స్ ఓన్లీ అన్డైరెక్టెడ్ ఎడ్జెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ABCDE. సో ఈ గ్రాఫ్లో ఉండే ఎడ్జెస్ అన్నీ అన్డైరెక్టెడ్. సో ఇలా అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ యూజ్ చేసుకుని ఫామ్ అయ్యే గ్రాఫ్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటారు. డైరెక్టెడ్ గ్రాఫ్ ఓన్లీ డైరెక్టెడ్ ఎడ్జెస్. సో ఏదైనా ఒక గ్రాఫ్లో ఓన్లీ డైరెక్టెడ్ ఎడ్జెస్ యూజ్ చేసుకుని మాత్రమే ఆ గ్రాఫ్ ఫామ్ అయితే దాన్ని ఏమంటారంటే డైరెక్టెడ్ గ్రాఫ్. సో ఆ గ్రాఫ్లో ఉండే ఎడ్జెస్ బేస్ చేసుకుని అది అన్డైరెక్టెడ్ గ్రాఫా డైరెక్టెడ్ గ్రాఫా అని చెప్తారనమాట. సో అన్డైరెక్షనల్ ఎడ్జెస్ యూజ్ చేసుకుని గ్రాఫ్ ఫామ్ అయితే అన్డైరెక్టెడ్ గ్రాఫ్, డైరెక్టెడ్ ఎడ్జెస్ యూజ్ చేసుకుని గ్రాఫ్ ఫామ్ అయితే డైరెక్టెడ్ గ్రాఫ్. మిక్స్డ్ గ్రాఫ్, బోత్ డైరెక్షనల్ అండ్ అన్డైరెక్షనల్ రెండు రకాల ఎడ్జెస్ ఉంటాయి, సో అది మిక్స్డ్ గ్రాఫ్. ఇవన్నీ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. నెక్స్ట్ ఎండ్ వర్టిసెస్ ఆర్ పాయింట్స్, టూ వర్టిసెస్ జాయిన్డ్ బై అన్ ఎడ్జ్. సో ఇప్పుడు ఒక ఎడ్జ్ ఉంది, ఈ ఎడ్జ్ ఏకి బికి మధ్యలో ఉంది. సో ఈ ఎడ్జ్కి ఎండ్ ఉండే 2 పాయింట్స్ని బోత్ సైడ్స్ ఎండ్స్లో ఉండే 2 పాయింట్స్ని ఎండ్ వర్టిసెస్ ఆర్ పాయింట్స్ అంటారు. సో ఈ ఎడ్జ్కి ఎండ్ పాయింట్స్ ఏంటి, ఏ బి. సో టూ వర్టిసెస్ జాయిన్డ్ బై అన్ ఎడ్జ్, ఎడ్జ్తో జాయిన్ చేయబడిన అసలు ఎడ్జ్ అంటే ఏంటి, 2 వర్టెక్స్ మధ్యలో ఉండే కనెక్షన్ ఆర్ లింక్ కదా. సో ఏ 2 వర్టెక్స్ మధ్యలో కనెక్షన్ ఆర్ లింక్ ఉంటుందో ఆ 2 వర్టిసెస్ని మనం ఎండ్ పాయింట్స్ ఆర్ వర్టెక్స్ అంటాం. నెక్స్ట్ ఆరిజిన్, if the edge is directed first end point. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టెడ్ ఎడ్జ్ ఉందనుకోండి, ఏ టు బి. సో ఈ ఎడ్జ్కి ఏ నుంచి బికి డైరెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఏని ఏమంటాము అంటే ఆరిజిన్ అంటాము. సో ఫస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది డైరెక్టెడ్ ఎడ్జ్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్. డెస్టినేషన్ అంటే ఏంటి, ఆరిజిన్ కాకుండా ఉండే అదర్ ఎండ్ పాయింట్ని డెస్టినేషన్ అంటాం. సో ఫర్ ఈ ఎగ్జాంపుల్కి బి అనేది డెస్టినేషన్. సో ఆరిజిన్ అంటే ఏంటి, డైరెక్టెడ్ ఎడ్జ్లో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ని ఆరిజిన్ అంటాము. అండ్ ఆ ఎడ్జ్ ఎక్కడికైతే డైరెక్ట్ చేయబడిందో ఆ వర్టెక్స్ని డెస్టినేషన్ అంటాం. నెక్స్ట్ ఎడ్జసెంట్, ఇఫ్ దేర్ ఇస్ అన్ ఎడ్జ్ బిట్వీన్ టూ వర్టిసెస్ ఏ అండ్ బి దెన్ ఏబి ఆర్ ఎడ్జసెంట్. సో ఏకి బికి ఒక మధ్యలో ఒక ఎడ్జ్ ఉందనుకోండి, ఆ టూ వర్టెక్స్ని ఎడ్జసెంట్ వర్టిసెస్ అంటారు. సో ఎడ్జసెంట్ వర్టిసెస్ అని వీటిని అంటారు, ఏ వర్టిసెస్ అయితే ఒక ఎడ్జ్ ద్వారా కనెక్ట్ చేయబడతాయో ఆ రెండింటిని ఎడ్జసెంట్ అంటారు. సో ఇప్పుడు ఏబి ఒక ఎడ్జ్ ద్వారా కనెక్ట్ అయిపోయినాయి కదా, సో ఈ రెండింటిని ఎడ్జసెంట్ వర్టిసెస్ అంటారు. నెక్స్ట్ ఇన్కమింగ్ ఎడ్జ్, ఏ డైరెక్ట్ ఎడ్జ్ ఈజ్ సెడ్ టు బి ఇన్కమింగ్ ఎడ్జ్ టు ఇట్స్ డెస్టినేషన్ వర్టెక్స్. సో ఇప్పుడు డైరెక్ట్ ఎడ్జ్ ఉంది, ఇప్పుడు ఈ డైరెక్ట్ ఎడ్జ్కి డెస్టినేషన్ వర్టెక్స్ ఏది, బి. సో ఈ బికి ఈ ఎడ్జ్ ఏమవుతుంది అంటే ఇన్కమింగ్ ఎడ్జ్ అవుతుంది. అలా అవుట్ గోయింగ్ ఎడ్జ్ అంటే ఏంటి, ఈ డైరెక్ట్ ఎడ్జ్ ఈజ్ సెడ్ టు బి అవుట్ గోయింగ్ ఎడ్జ్ ఫ్రమ్ ఇట్స్ ఆరిజిన్ వర్టెక్స్.
సో ఇప్పుడు ఏ టు బికి ఆరిజిన్ ఏది, ఇది ఏ అనేది ఆరిజిన్, బి అనేది డెస్టినేషన్ కదా. సో ఇప్పుడు ఏ టు బి అనేది ఒక డైరెక్ట్ ఎడ్జ్ ఉందనుకోండి, ఈ డైరెక్ట్ ఎడ్జ్కి బి అనేది ఏమో, బీకి ఏమో ఈ ఎడ్జ్ ఇన్కమింగ్ ఎడ్జ్ అవుతుంది, ఏకేమో అవుట్ గోయింగ్ ఎడ్జ్ అవుతుంది. నెక్స్ట్ డిగ్రీ, total number of edges connected to a vertex is called a degree of that vertex. Suppose ఒక గ్రాఫ్ ఉంది, ఏ బి సి డి సమ్ ఈ. సో ఇప్పుడు ఏ యొక్క డిగ్రీ ఎంత, ఏ ద వర్టెక్స్ ఏ, డిగ్రీ ఆఫ్ ద వర్టెక్స్ ఏ అంటే ఎంత, ఏం చెప్తామంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు దట్ వర్టెక్స్. సో ఇప్పుడు ఏ వర్టెక్స్కి ఎన్ని ఎడ్జెస్ కనెక్ట్ ఉన్నాయి, 1 2 3. సో ద డిగ్రీ ఆఫ్ ద ఏ ఈజ్ 3. సిమిలర్లీ ఈకి ఎన్ని వర్టెక్స్ కనెక్ట్ అయినాయి, 2 వర్టెక్స్. సో ద డిగ్రీ ఆఫ్ ఈజ్ 2. అలాగే సికి ఎన్ని వర్టెక్స్ కనెక్ట్ ఉన్నాయి, 2. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు ఏ పర్టికులర్ వర్టెక్స్ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ దట్ vertex. In degree and ఏంటి, total number of incoming edges. Suppose if that the graph is directed graph, so incoming edges ఆ పర్టికులర్ వర్టెక్స్కి ఎన్ని ఇన్కమింగ్ ఎడ్జెస్ వస్తాయో దాన్ని ఇన్ డిగ్రీ అంటారు. సో అవుట్ డిగ్రీ అంటే ఏంటి, ఆ పర్టికులర్ వర్టెక్స్ నుంచి ఎన్ని ఎడ్జెస్ అవుట్ వెళ్తున్నాయో, అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఉన్నాయో దాన్ని అవుట్ డిగ్రీ అంటాం. సపోజ్ ఇప్పుడు ఏ ఉంది, ఏకి ఒక టూ ఇన్కమింగ్ ఎడ్జెస్ ఉన్నాయనుకోండి, సో ఇన్ డిగ్రీ 2. సో ఏ ఉంది, ఏకి నుంచి 2 అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఉన్నాయనుకోండి, ఏ అవుట్ డిగ్రీ 2. నెక్స్ట్ ప్యారలల్ ఎడ్జెస్, 2 ఆర్ మోర్ ఎడ్జెస్ ఇన్సిడెంట్ అన్న సేమ్ వర్టిసెస్. ఇప్పుడు ఏ బి అనేవి వర్టిసెస్ ఉన్నాయి, సో ఈ వర్టిసెస్ మీద 2 ఎడ్జెస్ ఇన్సిడెంట్ అవుతాయి. అప్పుడు ఇది ఎడ్జ్ 1, ఇది ఎడ్జ్ 2 అనుకోండి. సో ఈ ఎడ్జ్ 1కి ఎడ్జ్ 2కి కూడా సేమ్ ఆరిజిన్ అండ్ సేమ్ డెస్టినేషన్. ఆ టూ ఎడ్జెస్ కూడా సేమ్ వర్టిసెస్ మీద ఫాల్ అయినాయి. సో అందుకని వాటిని పారలల్ ఎడ్జెస్ అంటారు అనమాట. నెక్స్ట్ లూప్, ఇఫ్ ఎన్ ఎడ్జ్ ఇస్ దేర్ ఫ్రమ్ ఎన్ వర్టెక్స్ టు ఇట్ సెల్ఫ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ లూప్. అంటే సపోజ్ ఇప్పుడు ఏ ఉంది, ఇది ఒక వర్టెక్స్ ఉంది, ఈ వర్టెక్స్ మీద నుంచి ఎడ్జ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ దీని దగ్గర ఎండ్ అయింది అనుకోండి, దాన్ని లూప్ అంటారు. సో ఒక సింగిల్ వర్టెక్స్ మీద ఫాలో అయ్యే ఎడ్జ్ని లూప్ అంటారు. నెక్స్ట్ సింపుల్ గ్రాఫ్, నో ప్యారలల్ ఎడ్జెస్ అండ్ నో లూప్స్. సో ఇలా ఏ గ్రాఫ్లో అయితే ఇలా ప్యారలల్ ఎడ్జెస్, ఇలా లూప్స్ ఉండవో దానిని సింపుల్ గ్రాఫ్ అంటారు. నెక్స్ట్ పాత్, పెయిర్ ఆఫ్ వర్టిసెస్ వేర్ ఈచ్ సక్సెసివ్ వర్టిసెస్ కనెక్టెడ్ బై ఎన్ ఎడ్జ్. సో ప్రతి 2 వర్టిసెస్ ఎడ్జ్తో అంటే ఒక వర్టెక్స్ నుంచి ఇంకొక వర్టెక్స్కి మధ్యలో ఉండే వర్టెక్స్ని అండ్ ఎడ్జెస్ని కలిపి పాత్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్రాఫ్ తీసుకోండి, ఏ బి సి డి ఈ ఇలా గ్రాఫ్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఏ నుంచి ఈకి పాత్ కావాలంటే pair of vertices where each successive vertices connected by an edge. సో ప్రతి పక్కన ఉన్న ఎడ్జ్ వర్టిసెస్ ఎడ్జ్తో కనెక్ట్ అయి ఉన్న పెయిర్ ఆఫ్ వర్టిసెస్ని పాత్ అంటారు. ఇప్పుడు ఏ నుంచి ఈకి పాత్ ఏముంది, ఏ టు బి, బి టు ఈ. సో ఏ నుంచి ఈకి పాత్, ఏ టు బి ఒక ఎడ్జ్ ఉంది, బి టు ఈ ఒక ఎడ్జ్ ఉంది. సో దీన్ని పాత్ అంటారు. ఓకే, సో పెయిర్ ఆఫ్ వర్టిసెస్ వేర్ ఈచ్ సక్సెసివ్ వర్టిసెస్, ఈ రెండు కూడా కనెక్టెడ్ బై ఎన్ ఎడ్జ్. ప్రతిదీ కూడా ఎడ్జెస్తో కనెక్ట్ అయ్యి ఉండే పెయిర్ ఆఫ్ వర్టిసెస్ని పాత్ అంటారు. పాత్ ఈజ్ నథింగ్ బట్ ఒక వర్టెక్స్ నుంచి ఇంకో వర్టెక్స్కి మధ్యలోకి మూవ్ అవ్వాలంటే మధ్యలో ఉండే ఎడ్జెస్ని వర్టిసెస్ని పాత్ అంటారు, సింపుల్గా చెప్పాలంటే.